ఎక్స్పెరిమెంట్. స్టీమ్ నుండి ఎలక్ట్రిసిటీ వరకు, పెట్రోల్ నుండి హైడ్రేషన్ వరకు, హ్యూమన్ క్యూరియాసిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా ఇంజనీరింగ్ అన్ని కలిసి క్రియేట్ చేసిన మెకానికల్ కార్. మనం కారు చూసి ఏమనుకుంటామంటే ఒక మెటల్ బాడీ, ఇంజిన్, వీల్స్ అని. అవునా? ఒక సింగిల్ సెకండ్ లో జరిగేది కంట్రోల్ డిస్ట్రక్షన్. 2000 డిగ్రీ టెంపరేచర్, థౌసండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్. 19వ సెంచరీలో సైన్స్ ఒక బిగ్ జంప్ తీసుకుంది. హై ఫ్రెండ్స్, ఈ రోజు మనం డ్రైవ్ చేసే కార్ ఒక బటన్ ప్రెస్ చేస్తే కనుక 0 నుంచి 1 స్పీడ్ తో రీచ్ అవుతుంది. అవునా? ఏసీ, ఏఐ, సెన్సార్స్, ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవన్నీ కామన్ అయిపోయి జనరేషన్ కదా. కానీ ఈ టెక్నాలజీ అంతా ఒక రోజు వచ్చిందా? లేదా ఇది ఒక 2 సంవత్సరాల కింద ఒక సైంటిఫిక్ రివల్యూషన్ ఎక్స్పెరిమెంట్. స్టీమ్ నుండి ఎలక్ట్రిసిటీ వరకు, పెట్రోల్ నుండి హైడ్రేషన్ వరకు, హ్యూమన్ క్యూరియాసిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా ఇంజనీరింగ్ అన్ని కలిసి క్రియేట్ చేసిన మెకానికల్ కార్. అంటే ఒక మిరాకిల్ అన్నమాట. మనం కారు చూసి ఏమనుకుంటామంటే ఒక మెటల్ బాడీ, ఇంజిన్, వీల్స్ అని. అవునా? కానీ సైంటిస్ట్ కి కళ్ళకి ఎలా కనబడుతుందంటే ఒక కార్ అనేది మెకానికల్ మూవింగ్ లాబొరేటరీ. థర్మోడైనమిక్స్, మెకానికలిజం అండ్ ఏఐ. కార్ బోర్డర్స్ ఓపెన్ చేస్తే మనకు కనిపించే జస్ట్ మెటల్ పార్ట్స్ మాత్రమే. కానీ సైంటిస్ట్ కి అది ఒక కంట్రోల్ ఎక్స్ప్లోషన్ ఛాంబర్ కూడా. ప్రతి సెకండ్ 1000+ మినీ ఎక్స్ప్లోషన్స్, టెంపరేచర్ 2000 డిగ్రీ సెల్సియస్, ప్రెషర్స్ థౌసండ్స్ ఆఫ్ PSI ఇవన్నీ జరుగుతున్న లోపల స్టిల్ అది ఇంజిన్ అని కాదు అంటారు. మనం డైలీ కార్ సర్చ్ చేస్తాం. అవునా? కానీ ఒక సింగిల్ సెకండ్ లో జరిగేది కంట్రోల్ డిస్ట్రక్షన్. 2000 డిగ్రీ టెంపరేచర్, థౌసండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్, మెటల్ పార్ట్స్ మైక్రో ప్రీసెసింగ్ వల్ల మూవ్ అవుతాయి. ఒక చిన్న మిస్టేక్, ఒక సెన్సార్ ఫెయిల్యూర్, ఒక లూబ్రికేషన్ ఫెయిల్యూర్, ఇది చాలు ఇంజిన్ మొత్తం పోవడానికి అంటే ఖరాబ్ కావడానికి. ఈ వీడియోలో మనం ఒక కార్ ని ఒక ఫిజిక్స్ లో, ఒక కెమిస్ట్రీలో, ఒక మెకానిక్స్ లో అన్ని కలిపి తెలుసుకుందాం. హై, ఇది అక్షయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. 1769లో ఫస్ట్ ఫ్రెంచ్ జర్మన్ సైంటిస్ట్ నికోలస్ స్టీమ్ పవర్డ్ ఇంజిన్ ని డిజైన్ చేశాడు. ఇక్కడ మీకు ఈజీగా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఈ నుంచి స్టీమ్ వస్తుంది, స్టీమ్ నుంచి మెకానికల్ మోషన్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని వచ్చాయంటే ఎక్కువ వెయిట్ ఉండడం, స్లోగా వెళ్ళడం, ఇంకా నీళ్లు ఇంకా కోల్ అంటే బొగ్గులు ఎక్కువ అవసరం అయ్యేవి. కానీ ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకొని, ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ ఇంపర్ఫెక్ట్. అంటే మొదటి వ్యక్తి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ గా ఉండదు, కష్టంగా చేయలేదు. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ఫిజికల్ సక్సెస్ అంటారు కదా. అది 19వ సెంచరీలో సైన్స్ ఒక బిగ్ జంప్ తీసుకుంది, అంటే బిగ్ స్టెప్ తీసుకుంది. జర్మన్ సైంటిస్ట్ నికోలస్ ఒట్టో ఇంకా కార్ల్ బెన్సన్ ఇద్దరు కలిసి ఇంటర్నల్ కాంబషన్ ఇంజిన్ డిజైన్ చేశారు. ఇక సైంటిఫిక్ లో మ్యాజిక్ ఏంటంటే పెట్రోల్ ఇంకా గాలి కలిస్తే ఎక్స్ప్లోషన్ అవుతుంది. ఎక్స్ప్లోషన్ నుంచి పిస్టన్ మూవ్మెంట్ అవుతుంది. పిస్టన్ మూవ్మెంట్ నుంచి వీల్స్ రొటేట్ అవుతాయి. 1886లో కార్ల్ బెన్స్ అనే వ్యక్తి ఫస్ట్ పేటెంట్ కార్ని అంటే పెట్రోల్ కార్ని పేటెంట్ రైట్స్ కొనుక్కున్నారు. మన సైంటిస్ట్ వాళ్ళు ఎనర్జీని 3 విధాలుగా ఎనర్జీ మోషన్ ని కన్వర్ట్ చేశారు, అంటే 3 విధాలుగా కన్వర్ట్ చేశారు. అదేలాగా చెప్తాను, ఈరోజు ఆంటే నంబర్ 1 ఎక్స్టర్నల్ కాంబషన్ అంటే స్టీమ్, నంబర్ 2 ఇంటర్నల్ కాంబషన్ అంటే పెట్రోల్ ప్లస్ ఎయిర్, నంబర్ 3 ఎలక్ట్రిసిటీ వెహికల్ అంటే మనం వాడుతున్న ఈ వెహికల్స్ బ్యాటరీ. అది ఈ 3లో సక్సెస్ రేషియో డిఫరెంట్, ఫిజిక్స్ మొత్తం సేమ్. అసలు స్టీమ్ ఇంజిన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే స్టీమ్ ఇంజిన్ లో హీట్ అనేది అవుట్ సైడ్ క్రియేట్ అవుతుంది, అంటే బయట క్రియేట్ అవుతుంది. బాయిలర్ లో వాటర్ హీట్ చేసి స్టీమ్ ని క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోల్ లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కానీ కన్వర్షన్ ఎఫిషియన్సీ మాత్రం జస్ట్ 10% తక్కువ ఉంటుంది. ఇంకోటి థర్మల్ లాసెస్, అంటే హీట్ ఉంటుంది కదా, హీట్ మొత్తం మన ఇంజిన్ లో లూజ్ అవ్వదు. మాక్సిమం బయట 70% బయట వెళ్ళిపోతుంది గాలి రూపంలో. హీట్ అనేది ఇంజిన్ వెయిట్ పెరిగింది, కానీ స్పీడ్ మాత్రం పెరగలేదు. ఇక్కడ సైంటిఫిక్ రూల్ ఏంటంటే సిస్టమ్ కనుక హెవీగా ఉంటే యాక్సిలరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. స్టీమ్ కార్స్ జస్ట్ ప్రాక్టికల్ కాన్సెప్ట్ మాత్రమే ప్రూవ్ అయింది, ప్రాక్టికల్ గా మాత్రం ఫెయిల్ అయింది. అసలు పెట్రోల్ ఇంజిన్ ఎందుకు సక్సెస్ అయిందని మీకు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆన్సర్ చెప్తాను, మీరు చాలా వినండి. ఎనర్జీ అనేది ఇన్సైడ్ అంటే లోపల సిలిండర్ లోపల అయితే రిలీజ్ అవుతుంది, లోపలేమో ఎయిర్ ఫీల్ తీసుకుంటది. అలా ఎయిర్ ఫీల్ తీసుకుంటే ప్రెషర్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. అలా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే ఎక్స్ప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ క్రియేట్ అయితే బయటకి వచ్చి వేస్ట్ గ్యాస్ ఉంటాయి కదా, లోపల వేస్ట్ గ్యాస్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ గ్యాస్ అనేవి బయటకి రిలీజ్ అవుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువ కంప్రెషన్ ఉంటే కనుక ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, కానీ లిమిట్ లో ఉంటుంది. అయినా బెస్ట్ ఇంజిన్స్ కూడా 30-40% మాత్రం ఎఫిషియన్సీ ఉంటుంది. రిమైనింగ్ ఎనర్జీ ఏమో హీట్ అయితే వేస్ట్ గా పోతుంది. అందుకే ఇంజిన్స్ కి ఖచ్చితంగా ఒక కూలింగ్ సిస్టమ్ మొత్తం కావాలి. ఇప్పుడు మనం ఒక డీప్ గా అనలైజ్ చేద్దాము. ఫస్ట్ మనం ఇంజిన్ బ్లాక్ నుంచి మాట్లాడుకుందాం. మీకు సైంటిఫికల్ గా మీకు ఈజీగా చెప్తాను, ఫ్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను, పూర్తిగా వినండి. ఇది ఇంజిన్ కి బ్యాక్ బోన్ లాంటిది. సిలిండర్, బోర్, కూలెంట్ గ్యాస్ ఇంజిన్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఓల్డ్ ఇంజిన్స్ లో అంటే పాత ఇంజిన్స్ లో కాస్ట్ ఐరన్ ని వాడతాం. మోడర్న్ ఇంజిన్స్ లో అల్యూమినియం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంజిన్స్ లో. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటంటే అసలు అల్యూమినియం దేనికి వాడతారు, ఎందుకు అని చెప్తాను వినండి. లైట్ వెయిట్ గా ఉంటది, బట్ హీట్ డిస్పాచింగ్ చేస్తారు. సిలిండర్ లో అయితే లైట్ వెయిట్ గా పర్ఫెక్ట్ గా దాన్ని క్రియేట్ చేయాలి, లేదంటే పవర్ లాస్ అవుతుంది, అంటే పవర్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. ఈవెన్ 0.01 మిల్లీమీటర్ కూడా ఉంటే పవర్ అనేది లాస్ అవుతుంది. ఇప్పుడు సిలిండర్ అండ్ కంబషన్ ఛాంబర్ నుంచి మాట్లాడుకుందాం. సిలిండర్ లోపల ఏం జరుగుతుందంటే థర్మోడైనమిక్స్ బ్యాలెన్స్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ ఫ్యూల్ ప్లస్ ఎయిర్ మిక్స్ అయితే ఎక్స్ప్లోజన్ తగ్గి ప్రెషర్ పై తగ్గి పిస్టన్ ఫోర్స్ కి కారణం అవుతుంది. ఇక్కడ ప్రెషర్ అనేది మినిమం 50 నుంచి 7 మధ్యలో బార్ మధ్యలో ఉండాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. టెంపరేచర్ అంటే మినిమం ఎంత
ఉండాలంటే 1800 నుంచి 1800 డిగ్రీ నుంచి 2000 డిగ్రీ వరకు పోతే మినిమం మెయింటైన్ చేయాలి. అంటే ఆ మధ్యలో ఉండాలి. ఇక్కడ మెటల్ ని మెల్ట్ కాకుండా ఇంజిన్ ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. అదే విధంగా వచ్చిన హీటింగ్ లో కంట్రోల్ చేయాలి. అందుకే మనం ఇక్కడ కూలింగ్ జాకెట్స్ వాడతాం. అందుకే మనం పిస్టన్ కి కింద ఆయిల్ స్ప్రే చేస్తాం కదా, ఇంకా సర్వెంట్ కోటింగ్ కూడా వేస్తాం కదా, అది రీజన్ అనమాట. ఇక్కడ పిస్టన్ గురించి మాట్లాడుతున్నట్లయితే పిస్టన్ పని ఏంటంటే చాలా సింపుల్ గా ఉండదు. ఎక్స్ప్లోషన్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని అంటే ఆ హీట్ లో నుంచి ఎనర్జీని ఒక మెకానికల్ మోషన్ ని కన్వర్ట్ చేయాలి. అది ఎలా కన్వర్ట్ చేస్తుంది? పిస్టన్ చాలా పెద్ద పని అనమాట. అది వివరంగా చెప్తాను వినండి. కంప్రెషన్ చేసే రింగ్ ఉంటుంది కదా, దానిలో ఉన్న గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ అనేది సీల్ అవుతుంది లోపల. ఆయిల్ నుంచి ఏమొస్తుందంటే ఒక లూబ్రికేషన్ కంట్రోల్ గా వస్తుంది, అంటే దానిలో మారుతుంది. ఎక్సెస్ ఆయిల్ చేయడం అంటే చాలా హెవీగా ఆయిల్ చేయడం అంటే చాలా పెద్ద వర్క్ ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రిక్షన్ కనుక ఎక్కువ అయితే ఇక్కడ పవర్ లాస్ అవుతుంది, క్లియరెన్స్ ఎక్కువ అయితే లీకేజ్ ఎక్కువ అవుతుంది. సో పిస్టన్ డిజైనింగ్ ఏంటంటే ఒక మైక్రో లెవెల్ ఇంజన్ చాలా పెద్ద పని అది. ఒకవేళ పిస్టన్ రాడ్ కిందికి మూవ్ అయితే దానిలో కనెక్టింగ్ రాడ్ అంటే క్రాష్ షాఫ్ట్ ని రొటేట్ చేస్తుంది. సో ఇక్కడ రాడ్ మీద అంటే లోడ్ తక్కువ ఉంటే కనుక కింద కంప్రెషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఆర్పిఎం ఇంక్రీజ్ అయిపోతే ఫోర్స్ అనేది అన్లిమిటెడ్ గా మారి ఆర్పిఎం ని అంటే రొటేషన్ పర్ మినిట్ ని దానికి 2x ఫాస్ట్ అని ఇంకా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే మన హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ లో మన చేతితో తయారు చేసిన స్టీల్ అనేది ఉంటుంది. దాన్ని టైటానియం రాడ్స్ అంటారు. వేడి తక్కువ అయితే సో ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతుంది. సో వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాం అంటే హార్ట్ అనమాట. అంటే కార్ కి ఇంజిన్ లో హార్ట్ అనమాట. దానికి క్లియర్ గా చెప్తాను, నేను మెల్లగా చెప్తాను, పూర్తి వినండి. ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ అనేది ఒకవేళ అన్బాలెన్స్ అయితే కనుక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ వైబ్రేషన్ క్రియేట్ అయితే కనుక ఇంజిన్ ఫెయిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంజనీర్స్ ఏమేమి యాడ్ చేస్తారంటే కౌంటర్ వేవ్స్ ఇంకా డైనమిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తారు. క్రాంక్ షాఫ్ట్ స్పీడ్ అనేది నార్మల్ గా 800 ఆర్పిఎం ఉంటుంది. రెడ్ లైన్ వచ్చేసరికి 6000 నుంచి 9000 వరకు మధ్యలో ఉంటుంది. ప్రతి ఒక రొటేషన్ కి ఒక పర్ఫెక్ట్ టైం సెట్ అవ్వాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఇంజిన్స్ లో. ఇప్పుడు కార్స్ కి బ్రీతింగ్ సిస్టమ్ నుంచి మాట్లాడుకున్నాం. దాన్ని వేవ్స్ అంటారు, VALVS అంటారు. స్క్రీన్ పైన మీకు పిక్చర్ పెడతాను, చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇంజిన్ కి బ్రీతింగ్ సిస్టమ్ చేపించిందే దాన్ని వేవ్స్ అంటారు. ఇక్కడ వేవ్స్ అంటే లోపల తీసుకోవడం అంటే బయటికి వదలడం. లోపలికి గాలి ఇంకా పెట్రోల్ తీసుకుంటుంది, బయటికి వేవ్స్ గ్యాస్ గా రిలీజ్ చేస్తుంది. ఇక్కడ క్యామ్ షాఫ్ట్ ఏమని డిసైడ్ చేస్తుందంటే లోపల గాలి ఇంకా ఫ్యూల్ ని ఎప్పుడు ఏ టైమింగ్ కి పర్ఫెక్ట్ గా తీసుకోవాలని డిసైడ్ చేస్తుంది. వేవ్స్ ఏం చేస్తుందంటే ఆ పర్ఫెక్ట్ టైమింగ్ కి గాలిని ఫ్యూల్ ని ఎలా తీసుకోవాలి ఎలా వదిలేదు అనేది అది క్రియేట్ చేస్తుంది. ఫిజిక్స్ ఏమని చెప్తుందంటే ఎక్కువ గాలి తీసుకుంటే ఎక్కువ పవర్ అవుతుందని చెప్పి, అయితే టూ మచ్ గా తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తినేటప్పుడు మనం ఫాస్ట్ గా తింటాం కదా, సో ఫాస్ట్ తినేటప్పుడు గాలి కూడా లోపల తీసుకోవడం కాబట్టి సో కడుపులో స్టమక్ గ్యాస్ ట్రబుల్ అవుతుంది, అవునా? సో అలాగే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే సో అన్నం తినే వాళ్ళు స్లోగా తినాలి, ఓకేనా? అలాగే గాలి కూడా పెట్రోల్ కూడా స్లోగా తీసుకుంటేనే కింద పవర్ అనేది చాలా జనరేట్ అవుతుంది మంచిగా, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ అండ్ ఇగ్నిషన్ గురించి మాట్లాడుతున్నట్లయితే లోపల స్పార్క్ ప్లగ్ ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ ని స్పార్క్ అయ్యేలా పవర్ ఇస్తుంది. 20,000 నుంచి 40,000 వోల్ట్స్ వరకు ఉంటుంది ఆ ఎనర్జీ. ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. అంటే తొందరగా వెళ్తే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, అది లేట్ గా వెళ్తే ఇంజిన్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం నాక్ సెన్సార్స్ ఇంజిన్ వాడుతున్నాం, అంటే పవర్ ఎక్స్ప్లోషన్ ని కంట్రోల్ చేయడం. దీనే సైన్స్ అంటారు. ఆయిల్ లేకపోతే ఇంజిన్ అంటే డెడ్ మెటల్ అంటారు, అవునా? ఇక్కడ ఆయిల్ పని ఏంటంటే నెంబర్ 1 ఫ్రిక్షన్ ని రిమూవ్ చేస్తుంది, నెంబర్ 2 హీట్ ని రిమూవ్ చేస్తుంది, నెంబర్ 3 పార్టికల్స్ ని క్లీన్ చేస్తుంది. ఆయిల్ థిక్నెస్ అంటే మైక్రోన్స్ గా టెస్ట్ చేస్తాం మనం చెప్పాలంటే. ఫిజిక్స్ లో రూల్ ఏంటంటే ఇక్కడ మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అయితే కనుక ఫుల్ ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవుతుంది. నార్మల్ ఇంజిన్స్ లో పంప్ ప్రెషర్ మినిమం 3 నుంచి 5 వరకు మధ్యలో, అంటే 3 నుంచి 5 మధ్యలో ఉంటుంది ఆ ప్రెషర్ అనేది. ఇక్కడ హీట్ ఇంకా టైం కలిస్తే కనుక ఆయిల్ థిక్నెస్ అనేది కొంచెం లాస్ అవుతుంది. అందుకే మనం టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఆయిల్ చేంజ్ అయితే ఇంజిన్ డెడ్ అవుతుంది, అవునా? ఇది ప్రాక్టికల్. ఇంజిన్ లో మినిమం 70% అనేది హీట్ కి వెళ్ళిపోతుంది, మిగిలిన 30% అనేది ఎనర్జీ. ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది ఇంజిన్ లో. అదేంటంటే లోపల కూలెంట్ ని అబ్జర్వ్ చేసుకుంటది, దానిలో ఉన్న రేడియేటర్ ని హీట్ గా రిలీజ్ చేస్తుంది. ఒకవేళ కూలింగ్ కనుక ఫెయిల్ అయితే కనుక హీట్ అనేది మన చేతికి వచ్చేస్తుంది. సో అందరూ అంటారు ఇంజిన్ చేతికి వచ్చినట్టు. సో దాని సర్వీస్ అనేది అయిపోయినట్టే, అంటే దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకా ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం, అంటే బుర్ర అంటే మన ఇంజిన్. ఇప్పుడు మనం ఇంజిన్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ECU అంటే బ్రెయిన్ ది, అంటే ఇంజిన్ కి బ్రెయిన్ అనమాట. ECU అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటారు. అసలు ఈ ECU ఏం పని చేస్తుందంటే నెంబర్ 1 ఫ్యూల్ ఇగ్నిషన్ టైమింగ్, నెంబర్ 2 ఇగ్నిషన్ టైమింగ్, నెంబర్ 3 ఎయిర్ ఫ్యూల్ రేషియో, నెంబర్ 4 ఎమిషన్ కంట్రోల్. ఈ 4 లోపల సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. RPM, థ్రోటిల్ సెన్సార్స్ ఎవ్రీ సెకండ్ థౌసండ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ క్రియేట్ చేస్తారు ECU అనేది. నేను ఈ వీడియో ఏమని చెప్తున్నానంటే కార్ అనేది జస్ట్ మనల్ని అక్కడికి ఇక్కడ తీసుకెళ్తాను మాత్రమే కాదు, మన వరకు చాలా ఈజీ అవుతుంది, మన స్పీడ్ ని టైం ని కవర్ చేస్తుంది. సో కానీ ఎక్కువ స్పీడ్ అయితే కనుక చాలా తీసుకు ఉంటుంది. సో అది సేఫ్ డ్రైవింగ్, సేఫ్ గా వెళ్ళండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు నెక్స్ట్ టైం మీరు కార్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కార్ డ్రైవ్ చేయకండి. మీరు 200 సంవత్సరాలు
అసలు మనుషుల డిస్కవరీ అని అనుకోండి. ఈ వీడియోలో మీకు కొంచెమైనా ఏదైనా అర్థమైతే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నాను పూర్తిగా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్ అవుతుంది. ఓకేనా? సో మరింత వీడియోస్ కోసం మీకు ముందుగా వస్తూనే ఉంటాము. సో మీకు టాపిక్స్ కావాలంటే కనుక ఇంకా కామెంట్ సెక్షన్ లో రాయండి. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీకు డిఎం చేయండి. సో ఫర్దర్ గా టాపిక్ నుంచి నేను తీసుకొస్తాను. ఎందుకంటే టాపిక్స్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. సో చాలా మంది వీడియో లేట్ ఎందుకు వస్తుందని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆ వీడియోకి సంబంధించిన రీసెర్చ్ ఇంట్లో కూర్చుంటే పని కాదు కదా. సో ఏదైనా పర్టికులర్ టాపిక్ కావాలంటే ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళి అది తెలుసుకొని స్క్రిప్ట్ రాసుకుని చాలా టైం పడుతుంది. సో మీకు ఆన్సర్స్ ఇవ్వాలంటే నేను ప్రిపేర్ అవ్వాలి కదా, సో టైం పడుతుంది. కాకపోతే ఇంతకుముందు కాకుండా మీకు వీడియోని కొంచెం తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మొత్తం ఒంటరిగా వేసుకుంటాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇది అక్షయ్ కుమార్. గుడ్ బై.